నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ గజానన ఆర్ట్స్. లొకేషన్ వచ్చేసి మనం తుమ్ముకుంటా పోతుంటే శిల్పి దాబా ఉంటాం అనమాట. దాబా దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా స్మాల్ సైజ్లో విగ్రహాలు అయితే చేస్తున్నారు, చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయిపోయింది అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. ఇక్కడ స్మాల్ సైజ్లో విగ్రహాలు ఉన్నాయి. ఒక పెద్ద రాయి పైన నుంచున్న వినాయకుడు అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకు చించుపోక్లిచా చింతామణి. అండ్ ఈ లైన్లో కూడా మనకైతే స్మాల్ సైజ్లో ఉన్నాయి. 5 feet నుంచి 8 feet వరకు అయితే ఇక్కడ చేస్తున్నారు. అండ్ పెద్ద వర్క్షాప్లో అయితే మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి, ఇంకా మీకు అయితే అప్డేట్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్. భయ్యా నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, బాగున్నారా? థ్యాంక్ యూ భయ్యా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్మాల్ సైజ్లో కూడా విగ్రహాలు అయితే చేస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు హార్స్ అండ్ లోపల పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి మంచి కాన్సెప్ట్స్లో. ఈసారి అయితే అవుట్పుట్ చాలా నీట్గా వచ్చింది. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి మరి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, ఇంకా ఏ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫైబర్ వర్క్ అయితే నడుస్తున్నది. పర్షు, త్రిశూలం విత్ డమ్రు. ఇక్కడ వచ్చేసి మనకు బజరంగ్ బలి, శివున్ ఫేస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కీర్తి ముఖ్. సో ఏవైతే అస్త్రాలు ఉన్నాయో చాలా బాగున్నది మన శ్రీ గజానన ఆర్ట్స్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ పెద్ద వర్క్షాప్ లోపలికి వెళ్దాం. అండ్ లాస్ట్ టైంకి ఈ టైంకి అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అన్న నమస్తే, రామ్ రామ్ అందరికి. జవల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో ప్రణబ్ కూడా వచ్చిండు ఫ్రమ్ బొలారం, శ్రీరామ్ సేనా యూత్ బొలారం కా రాజా. సో అన్న వాళ్ళు అక్కడ. అన్న నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. సో చెప్పాలా తమ్ముడు, ఈసారి మన దగ్గర ఏ హైట్ నుంచి ఏ హైట్లో చేస్తున్నారు? ఈసారి మనకి 5 feet నుంచి 22 feet వరకు అవైలబుల్ ఉందన్న. ఓకే. అండ్ ఇప్పుడైతే ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. స్వామివారికి వెనకాల వచ్చేసి మన బబ్బర్ షేర్, టోటల్ 8 hands. చాలా బాగుంది విగ్రహం. సుమారు మనకైతే ఒక 18 to 20 feet హైట్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద పాము, కొంచెం డ్రాగన్ ఫేస్ అయితే ఇచ్చిండు. అండ్ స్వామివారు వచ్చేసి ఒక్క కాలుపైన నుంచొని ఉన్నాడు, 6 hands. మరి ఇది అవైలబుల్ ఉందా? ఉందన్న. ఓకే. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు నంది పైన సవారీ చేస్తున్నాడు వినాయకుడు. అండ్ ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. తర్వాత ఇంకొకటి ఇక్కడ బబ్బర్ షేర్. లయన్ అయితే చాలా పెద్దగా ఉన్నది. సో లయన్ చూసుకోవచ్చు ఎంత ఎలాంగేట్ అయింది అనమాట, పొడుగున్నది. అండ్ పైన వచ్చేసి మనకు వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు, 8 చేయిలు. అండ్ వెనకాల స్వామివారికి కిరీటంలో కూడా మంచి కొత్త డిజైన్ అనమాట. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. తర్వాత ఇక్కడ స్టాండింగ్ పోజ్లో ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది, చూసుకోవచ్చు. సో స్టాండింగ్ పొజిషన్లో. అదేవిధంగా ఇక్కడ కమలం పువ్వు పైన నుంచున్న వినాయకుడు. సో ఇది కొంచెం బ్యాలెన్సింగ్ టైప్ అనమాట. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఒక స్పెషల్ విగ్రహం ఉన్నది, అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన గజరాజ్ ఫేస్ పైన కూడా మంచి దాగిన వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ వినాయకుడు వచ్చేసి వాళ్ళ బ్రదర్ అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉంది, స్పెషల్ విగ్రహం. ఇక్కడ గజరాజ్ పైన డిఫరెంట్ పొజిషన్లో కూర్చున్న వినాయకుడు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. సో మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు శ్రీ గజానన ఆర్ట్స్ విజిట్ చేయండి. ఇక్కడ ఒక పెద్ద గ్లోబ్, మరి ఏం డిజైన్ వస్తాయని తర్వాత తెలుసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ పెద్ద విగ్రహం, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయిందంట. స్వామివారికి ఫోర్సెస్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ గజరాజ్, ఇక్కడ వచ్చేసి పాము. అండ్ అదేవిధంగా ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, 6 hands. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. తర్వాత ఇక్కడ ఫోర్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో గుర్రం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది. ఒక్కసారి అస్త్రాలు కూడా చూసుకుందాం. స్వామివారికి రైట్ సైడ్లో ఏదైతే త్రిశూలం ఉందో, త్రిశూలంలో వచ్చేసి మనకు నంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు లయన్. సో మన గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అస్త్రాలు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గుర్రం. సో గుర్రం పైన కూర్చున్న వినాయకుడు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. ఇక్కడ గుర్రాలు అండ్ వినాయకుడు వచ్చేసి మనకు మల్లారి కాన్సెప్ట్లో అయితే దర్శనం ఇస్తున్నాడు. మరి తమ్ముడు ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఓకే. సో మల్లారి కాన్సెప్ట్లో మీకు విగ్రహం కావాలనుకుంటే తప్పకుండా మన శ్రీ గజానన ఆర్ట్స్ అయితే విజిట్ చేయండి. ఇప్పటివరకు నేను చూసిన విగ్రహాలల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ విగ్రహం అయితే అక్కడ మనకు అయ్యప్ప స్వామి కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఇంకొక
పెద్ద టైగర్ బ్యాక్డ్రాప్లో. అండ్ వినాయకుడు అయితే మనకు నించొని దర్శనం ఇస్తుండో చూసుకోవచ్చు. స్టెప్స్, ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5 స్టెప్స్. సో సింహాసనం వచ్చేసి 5 స్టెప్లు అండ్ స్టాండింగ్ పొజిషన్లో ఈ విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉన్నది. తర్వాత ఇంకొక అయ్యప్ప స్వామి కాన్సెప్ట్, ఇక్కడ స్వామివారి తొండం కూడా చూసుకోవచ్చు, మంచిగా బ్రాడ్ ఉన్నది. యాక్చువల్గా పొజిషన్ వచ్చేసి అయ్యప్ప స్వామి, బట్ పైన ఫేస్ వచ్చేసి మన బాలాజీ. సో ఇది ఒక యూనిక్ డిజైన్ అనమాట. ఒక్కసారి మళ్ళీ క్లోజప్ వ్యూ చూసుకుందాం. అస్త్రాలు అది, త్రిశూలంలో వచ్చేసి మనకు నంది, చాలా బాగుంది. అండ్ ఈ అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లో అయితే విగ్రహం బుక్ అయిపోయింది. తర్వాత ఇంకొక మల్లారి గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ చేలో వచ్చేసి మనకు తల్వార్ వస్తుంది అండ్ అస్త్రం కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. అవైలబుల్ ఉంది. ఓకే, నైస్. తర్వాత నెక్స్ట్ స్వామివారికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ టైగర్స్ వచ్చినాయి. వినాయకుడు వచ్చేసి మంచి కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. ఒక్కసారి మనం శంఖం కూడా చూసుకుందాం. శంఖం కూడా ఫైబర్లో ఇచ్చింది అనమాట, మంచిగా రియలిస్టిక్గా ఉన్నది. అండ్ ఇక్కడ టైగర్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం. ఇంకోటి ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు అండ్ శంఖం డిఫరెంట్ కలర్లో ఇచ్చింది, ఇక్కడ ఆరెంజ్ కలర్. అదేవిధంగా ఇక్కడ కొంచెం పేష్వా టైప్ అనమాట. వినాయకునికి బ్యాక్డ్రాప్లో శివుడు ఇంకా మన బజరంగ్ బలి. సో ఏదైతే కిరీటం ఉందో కిరీటం బ్యాక్ సైడ్ ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఓకే. తర్వాత ఇంకొక కూర్చున్న వినాయకుడు ఇక్కడ. అండ్ ఒక్కసారి అస్త్రం చూసుకుందాం. అక్కడ కొంచెం సూర్య చక్ర ఇచ్చిన అనమాట ఇక్కడ, ఇది కూడా యూనిక్గా ఉన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక కూర్చున్న వినాయకుడు. సో చెప్పాలి తమ్ముడు, ఈ విగ్రహం ఉందా? ఇది బుక్ అయిపోయిందన్న. బుక్ అయిపోయిందా? ఓకే. సో ఇది కూడా పెద్దగా ఉందన్నమాట, సుమారు మనకైతే ఒక 14 to 16 feet హైట్ ఉంటుంది. ఇంకొక మన మల్లారి గణపతి చెప్పాలి తమ్ముడు, ఉందా? బుకింగ్ ఉందన్న. అవైలబుల్ ఉన్నది. అవైలబుల్ ఉంది. ఓకే. అండ్ తర్వాత ఇంకొక మంచి మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఇక్కడ త్రిశూలం కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అండ్ అదేవిధంగా ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకుందాం. మన శంఖం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా క్లోజప్ వ్యూ ఆఫ్ పర్షు, మన గొడ్డలి. సో గొడ్డలికి కూడా మనకైతే ఇక్కడ మన లయన్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తున్నది. శివుడు పార్వతి కాన్సెప్ట్ అనమాట. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. కింద వచ్చేసి మనకు కమలం పువ్వు. సో మొత్తం వర్క్ అయిన తర్వాత అయితే మనం అవుట్పుట్ చూసుకుందాం. సో వన్ ఆఫ్ ది యూనిక్ గణపతి ఫ్రమ్ శ్రీ గజానన ఆర్ట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు టైగర్ పైన సవారీ చేస్తున్న వినాయకుడు. సో టైగర్ దంతాలు కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి క్లోజప్ వ్యూ. అండ్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ సవారీ చేస్తున్నాడు. సో చెప్పాలి తమ్ముడు, ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? ఉందన్న. ఉంది. ఓకే. అండ్ ఇక్కడ ఒక్కసారి మనం అస్త్రం చూసుకుందాం. ఏదైతే గొడ్డలి ఉందో పరశు, దాంట్లో వచ్చేసి మనకు పరశురాముడు ఉన్నాడు. సో నేను ఎన్నో వర్క్షాప్స్కి వెళ్ళాను, బట్ మన గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఏంటంటే అస్త్రాలు చాలా యూనిక్గా ఉన్నాయి. ఇట్లాంటి అస్త్రాలు ఎక్కడ కూడా లేవు మన కంప్లీట్ భాగ్యనగరంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్లారి గణపతి. స్వామివారు వచ్చేసి మనకు మన ఖండోబా మార్తాండ మల్లారి రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మన గుర్రం. సో గుర్రం పైన సవారీ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మన శ్రీ గజానన ఆర్ట్స్లో ఈసారి నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఉంది. అండ్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట, యూనిక్ కాన్సెప్ట్స్. అండ్ కొన్ని స్పెషల్ విగ్రహాలు కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి మనకు బుకింగ్కి. సో మన శ్రీరామ్ సేన యూత్ ఫ్రమ్ బొలారం వచ్చింది, మన బొలారం కా రాజా. సో భయ్య నమస్తే, ఈసారి ఏంది మరి కాన్సెప్ట్? ఈసారి కాన్సెప్ట్ అయితే కొద్దిగా పెద్దగానే ఉందన్న. ఓకే, తర్వాత రివీల్ చేస్తారా మరి? ఇప్పుడైతే రివీల్ లేదు. ఓకే, అందరు సర్ప్రైజింగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. నేనైతే స్కెచ్ చూసిన, మన ప్రణయ్ బాయ్ చూపించిన జబర్దస్త్ ఉన్నది. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ వెయిట్ చేయాలి, అందరు వెయిట్ చేయాలనే నేను అనుకుంటున్నాం అన్న. ఓకే, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్? నాకు తెలిసి ఇంకో 15-20 days లో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ అయితే స్కెచ్ రివీల్ అయింది. కొద్దిగా లేట్ వచ్చినా లేటెస్ట్గా వస్తుంది అంతే అంట బొలారంలోకి. ఓకే, మరి మన గజానన ఆర్ట్స్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రణయ్ బాయ్? మీరు ఏ వర్క్ అయినా చూడొచ్చు. యా, ఫినిషింగ్ కానీ, కలరింగ్ కానీ, ధోతి వర్క్, డ్రాపింగ్, కుందన్ వర్క్ కానీ. ఓకే, అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా మా గణేష్ని చూసి ఉండొచ్చు. యా 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 చాలా బాగుంది. విజిట్ కూడా చేసినారు కదా. యా యా, మరి మన బప్పా లవర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా ఇప్పుడు యూత్ అంతా ఏమైపోయిందంటే ప్యాషన్ కోసం గణేష్ని పెట్టుడు అవుతుంది. ట్రెండ్, ఆ ట్రెండ్ని ఫాలో అవుడు కాదన్న, ఒక డివిజన్గా పోతే బెటర్ అని చెప్పి ఎగ్జాక్ట్లీ నేను ప్రతి ఒక్క యూత్కి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో వెయిట్ చేస్తున్నాం ప్రణయ్ భాయ్ మేము కూడా. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్రణయ్ భాయ్ వాళ్ళు కూడా శ్రీ గజానన ఆర్ట్స్ దగ్గర ఫస్ట్ నుంచి తీసుకుంటున్నారు. ఇది 3rd year అనమాట అన్న వాళ్ళది కూడా.
సో చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏమైనా కస్టమైజేషన్ తీసుకుంటారా? కస్టమైజేషన్స్ అంటూ ఏం లేవన్నా, క్లోజ్ అయిపోయాయి ప్రస్తుతానికి, అన్ని క్లోజ్, కస్టమైజేషన్స్ ఏం లేవు. ఓకే. ఇప్పుడు సో ఉన్న దాంట్లోనే కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు. చేంజెస్ కావాలంటే లైక్ మనకి ధోతి కానీ పెయింటింగ్ వాటిలో బ్యాక్గ్రౌండ్ వాటిలలో ఏమైనా కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఓకే మొత్తం కంప్లీట్ కస్టమైజేషన్ మాత్రం ఇప్పుడు క్లోజ్ అయిపోయిందన్న. ఓకే. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పని ఓకే ఓకే. సో థ్యాంక్ యూ భయ్యా. సో భయ్యా వచ్చేసి మన కరణ్ భాయ్ వాళ్ళ తమ్ముడు అనమాట, కజిన్. సో ఫ్రెండ్స్, నా స్పెషల్ రిక్వెస్ట్ కూడా ఒక్కసారి మీరు రాండి శ్రీ గజనన ఆర్ట్స్కి. అండ్ లొకేషన్ కూడా చాలా ఈజీ అనమాట. మన సికింద్రాబాద్ ఏరియా వాళ్ళకైతే దగ్గర ఉంటుంది. మనం షామీర్పేట పోతుంటే తూమ్కుంట దగ్గర శిల్పి డాబా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్. అండ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి, కేవలం ఒక 10 minutes డ్రైవే అనమాట. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ని తప్పకుండా మీరైతే కరణ్ భాయ్కి కాల్ చేయండి. అండ్ అదేవిధంగా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితాః.